సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్ చందు జనార్దన్ గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అనేది అందరూ కూడా అభిప్రాయంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు మీరు? సార్ ఇంకా నేను మాట్లాడొచ్చా ఇప్పుడు? చెప్పండి సార్. ఏం లేదు సార్, ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కాలం మేము కృషి చేసిన, మేమంటే మేము కాదు, పెద్దలు ఎంతో మంది, మీరా వెంకటరావు, శివయ్య నాయుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ పెద్దలు త్యాగ ఫలితమే ఈరోజు కులం ఇంత హైప్గా వచ్చింది. చాలా అందరూ యూనిటీ అయిపోయారు. ఇన్ని రోజులు ఏ రాజకీయ పార్టీ బల్జల మీద ప్రేమ ఆప్యాయతలు చూపించలేదు, చూపించేట్టు నటిస్తున్నారు. ఆ ఎలక్షన్ వరకే చూపిస్తారు, మళ్ళా దీని గురించి పట్టించుకునే నాదురు లేదు. ఎలక్షన్ అయిపోయినంత వరకే తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వరాలు జల్లు కులిపిస్తారు, ఇది బల్జల్లు బీసీ చేస్తాం అది చేస్తామని. మళ్ళా నెక్స్ట్ రాబోయే కాలంలో మళ్ళా పట్టించుకోరు. దానివల్ల చాలా సమస్యలు అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు యూనిటీ అవుతున్నాం కూడా, అయినాం కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి అందరిలో భయం ఏర్పడింది, ఏ రాజకీయ పార్టీ అనేది. దీని చందు జనార్దన్ కూడా నడుము కట్టారు. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. పిల్లా వెంకటేశ్వర వర్గంలో మండల లెవెల్లో కానించి ధర్నాలు చేస్తూ మేము సక్సెస్ అయినాం సార్. ఆ రోజు నుంచి కూడా కొన్ని వరాలు ఇచ్చారు. కానీ యూనిటీ అయినామంటే పిల్లా వెంకటేశ్వర గారు కూడా కృషి చాలా ఉంది సార్ దీంట్లో. ఎందుకంటే కాగడ ఆర్తి మండలంలో అంతకుముందు గతంలో సంఘాలు, రిజిస్ట్రేషన్ సంఘాలు అవన్నీ ఏం లేవు సార్ అప్పట్లో. మళ్ళా తర్వాత ఇప్పుడు పిల్లా వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత సంఘాలన్నీ బలోపేతమైనాయి. మండల లెవెల్లో స్థాయిలో కమిటీలు వేశారు. ఆ తర్వాత ఆ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఉద్యమం రూపంలో కూడా కార్యరూపం దాల్చి అందరూ యూనిట్ అయిపోతే మాత్రం ప్రభుత్వం కూడా గడగడలాడుతుంది సార్. మేము 1,00,000 మంది, 1,20,00,000 మంది, 30,00,000 మంది అని చెప్పుకుంటున్నాము. ఆ 1,30,00,000 మందిలో ఒక్కొక్కరు ఒక ఇద్దరిని కలుపుకుంటే ఎన్ని కోట్లు అవుతారో చూసుకోండి మీరే. ఏ ప్రభుత్వమైనా గడగడలాడాల్సిందే. అలాంటి తరుణం కోసం కూడా చాలా మంది కింది స్థాయిలో ఎదురు చూస్తున్నారు. తర్వాత ఒక చిన్న విషయం చెప్పాలి సార్. చెప్పండి. గతంలో ఎన్నో పార్టీలు మనకు చేశాయి, కానీ కరెక్ట్ గా ఇప్పుడు ఒక యూనిటీ వచ్చిందంటే సక్సెస్ అయినాం సార్. దీన్ని సక్సెస్ మార్గంలో ఎలా చేయాలనేది కరెక్ట్ గా కార్యాచరణ చేస్తే మేము కూడా అందరితో పాటే కలిసి, రాయలసీమ జిల్లాలో కూడా మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు, తర్వాత చాలా ఘోరంగా బతుకుతున్నాం సార్. ఒక సామాజిక వర్గం ఉంది కదా సార్, ఆ సామాజిక వర్గంతో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరు కాదు, నేను అందరినీ తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళలో కొంచెం 10% మన కులస్తులను దగ్గర పెట్టుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులలో లోపాలు ఉన్నాయి సార్, కుల సంఘాలలో లోపాలు ఉన్నాయి. నేనే ఉండాలా, నేనే గొప్పగా ఉండాలా, నేనే లీడర్ అనేటట్లు మిగతా కులాల మాలాంటి నీతి నిజాయితీగా మేము పనిచేసే వాళ్ళం సార్. ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా 5,000 తిన్నాడు, 2,000 తిన్నాడు, రూపాయి తిన్నాడు అని చెప్పినా వాళ్ళ కాళ్ళ మీద దూరదని మేము రెడీగా ఉన్నాం సార్. కానీ మేము సొంత కారు కొనే కానీ ఏదో కులం పెట్టుకుని కొన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంటాయి. అలాంటివి మానుకొని కుల సంఘ నాయకులే టౌన్లలోనే సార్, విలేజ్లలో ఉండరు సార్. విలేజ్లలో 100% నీతి నిజాయితీగా ఉంటారు సార్. వాళ్ళు కపటం తెలియదు, మోసాలు తెలియదు, న్యాయంగానే వస్తారు పిలిస్తే మాత్రం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం కంపల్సరీగా రేపు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము ఖచ్చితంగా గడగరాలి సార్. నీతి నిజాయితీగా కుల సంఘాలు ఉన్నాయి సార్. కుల సంఘాలు కాదు, ఇక్కడ కింది స్థాయిలో ఉన్నారు సార్. వాళ్ళను విలేజ్ నుంచి మనం తీసుకురాగలిగితే మాత్రం సక్సెస్ అవుతాం సార్. రైట్. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను.